ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనము. ట్రూత్ఫుల్ లిప్స్ endure forever, but a lying tongue is but for a moment. Proverbs chapter 12 verse 19. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు యథార్థమైన వాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన అబద్ధమాడ జాలని వాడు, ఆయన నిత్యము కాచి కాపాడేటటువంటి దేవుడు. ఆయన ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు, అబద్ధము మనల్ని ఓడించినట్లు అనిపించొచ్చేమో, దానిదే గెలుపు అన్నట్లు కనిపించొచ్చేమో, కానీ అది కొద్దిసేపు మాత్రమే, క్షణకాలము మాత్రమే ఉంటుంది. చివరిగా నిజముదే, యథార్థతనే విజయం సాధిస్తుంది. ఈ రోజున మనము లోకంలో చూస్తే అనేక మంది బిజినెస్ నిమిత్తము తమ పొట్టకూటి కోసం, తన ఉద్యోగం కోసం, తమ చదువుల కోసం అబద్ధం ఆడుతూ ఉన్నారు. వారు అనుకోవచ్చు, చిన్న అబద్ధమే కదా, ఏమవుతుందిలే అని. ఆ చిన్న అబద్ధం పెద్ద నష్టాన్ని తీసుకొని వస్తుంది, సమస్యలను తీసుకొని వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ లో మనం చూస్తే సినిమా హీరోలో పెద్ద గొప్పగా పేరున్నటువంటి సెలబ్రిటీలు క్రికెట్ లో ఏదో ఒక డ్రింక్ తాగుతున్నట్లుగా మనకు చూపిస్తారు. ఇది తాగితే బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, ఇది తింటే ఆలోచనలు వస్తాయని రకరకాలుగా చెప్తారు. మరి అంత చెప్పిన వారు రోజు అదే త్రాగుతారా? నిజంగా దాన్ని తింటారా అంటే వారు తినరు, త్రాగరు. ఎందుకంటే వారికి వారి ఆరోగ్యం ముఖ్యం. కానీ అది చూసినటువంటి ఫ్యాన్స్ రోజు కొనుక్కొని త్రాగి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అబద్ధం అనేది చిన్న మాట కాదు, అబద్ధానికి మంచి పేరు. ఇంకొకటి పెట్టాలంటే దాని పేరే మోసం. మోసం చేస్తున్నారు అని గ్రహించాలి. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆ మోసము ఎక్కువ కాలం నిలువదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అటువంటి అబద్ధమాడు నాలుక వలన సమస్యలను ఎదుర్కొంటున్నావా? నీ ఉద్యోగంలో నీతో పనిచేసేవారు నీపైన అబద్ధాలు చెప్పి, ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీకు ప్రమోషన్ రాకుండా చేస్తున్నారా? నీ వివాహ బంధంలో మూడవ వ్యక్తి వచ్చి నీ భాగస్వామికి అబద్ధాలు చెప్పి విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా? నీవు ఆర్థికంగా ఎదుగుతున్నావని, అభివృద్ధి చెందుతున్నావని, ఆశీర్వదింపబడుతున్నావని అబద్ధమాడి నిన్ను నేలన కూల్చడానికి, పడవేయడానికి, నీ పరిచర్య పాడు చేయడానికి బహుశా నీ విరోధులు, నీ ప్రత్యర్థులు, నీవంటే పడని వారు ట్రై చేస్తూ ఉండొచ్చు. బహుశా వారే గెలిచారని సంబరాలు చేసుకుంటుండొచ్చు. ఇక నీ పని అయిపోయింది, ఇక నీకు ఫ్యూచర్ లేదులే అని వారు పండగ చేసుకుంటుండొచ్చు. అయినా సరే నీవు ఓడిపోయావని అనుకోవద్దు, అయిపోయింది ఇంకేముందని నిరుత్సాహపడవద్దు. దేవుడు ఈ రోజున లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు, ఎక్కువ కాలం అది నిలువవు. వారి గెలుపు తాత్కాలికమే. నిజము తెలిసే రోజు రాబోతుంది. అసలు స్వరూపం ఏంటో అందరికీ అర్థమయ్యేలా దేవుడు చేయబోతున్నాడు. అస్థిరమైన వారి యొక్క గెలుపు స్థానములో స్థిరమైన నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రభువైన యేసయ్యపై ఆయనను వ్యతిరేకించే పరిసయ్యులు, యూదులు, కొందరు శాస్త్రులు అబద్ధపు సాక్ష్యము చేత చెయ్యని వాటిని చేసినట్లు, అనని వాటిని అన్నట్లు పుట్టించి కల్పించి సిలువ వేయించారు. వారే గెలిచారని సంబరపడ్డారు. కానీ ఆయన మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి ఏది నిజమో, ఏది సత్యమో, ఏది నిత్యమో చూపించాడు కదా. ఈ రోజున నీవు అబద్ధముల ద్వారా నష్టపోయావేమో, మోసగించబడ్డావేమో, ఈ సమాజములో నేరస్తురాలిగా, నేరస్తునిగా చిత్రీకరింపబడ్డావేమో. భయపడకు, బాధపడకు. నీ వైపున న్యాయం జరుగుతుంది. నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసం నిన్ను నిలవబెడుతుంది. నీ నీతి నీవు పడిపోయినా సరే నిన్ను నిలవబెడుతుంది. తాత్కాలికమైన క్షణమాత్రమే ఉండే, కొద్దిసేపు ఆనందించే నీ శత్రువుని చూచి నీవు కంగారు పడకు. వారి మాటలు విని భయపడకు, నిరుత్సాహపడకు, ఓటమొచ్చిందని తలంచకు. నిజము నిగ్గు తేలే రోజు అతి త్వరలోనే ఉంది. నీవు తప్పు చేయలేదు, నీవు పాపం చేయలేదు, నీవు అనలేదు అని లోకం తెలుసుకుంటుంది. చివరకు నీవే గెలుస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక.
గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడా అనువాడా, అయ్యా మా మధ్య ఉంటున్న దేవా, మా ప్రార్థనలు ఆలకిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. న్యాయాధిపతివైన దేవుడు తండ్రి, ఖచ్చితంగా మాకు న్యాయం చేసే దేవుడు అని తండ్రి, అయా మమ్మల్ని ప్రేమించే దేవుడు అని, అయా మరి తండ్రి యథార్థతే గెలుస్తుందని, న్యాయమే గెలుస్తుందని, నిజమే గెలుస్తుందని ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, బిడ్డలు ప్రభా లేనిపోని నిందలను, లేనిపోని అవమానాలను ఎదుర్కొంటున్నారు నా తండ్రి. అయా వారిని చూసి నవ్వుతున్న వారు ఉన్నారయ్యా. పడిపోయారని, అనారోగ్యముతో బాధపడుతున్నారని, అయా మరి తండ్రి అప్పుల్లో చిక్కుకున్నారని, ఎవరు వారి పక్షముగా లేరని అవమానిస్తున్నారో ప్రభా నా తండ్రి, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అవునయ్యా, నిజమే గెలుస్తుందని సెలవిచ్చిన దేవుడు అయ్యా. అబద్ధము ఏ నాటికైనా బయటపడుతుందని తండ్రి తెలియజేసిన దేవుడవు తండ్రి. అయా మా పక్షముగా ఉండండి తండ్రి, బిడ్డల పక్షముగా మీరు ఉండండి దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో మంచాన పడి ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి నా ప్రభా. ఎండిపోయిన స్థితిని ఫలవంతంగా మార్చండి నా తండ్రి. అయా మోడు బారిపోయినటువంటి జీవితాలను చిగురింపజేయగలిగినటువంటి సమర్థుడో ప్రభా. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా, అయా అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసు నామములో వారికి ఉన్న అప్పును కొట్టివేయండి ప్రభా. అయ్యా మీరే తండ్రి వారికి ఉన్న అప్పును అంతటిని తీర్చివేసిన ప్రభా, బిడ్డలు మీలో సంతోషించే కృపను దయచేయండి. అటు జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి దేవా. కుటుంబములో సంతోషము లేక, సమాధానము లేక, భార్యాభర్తల మధ్య విభేదాలతో, అల్లర్లతో, గొడవలతో ఉంటున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా మీరే తండ్రి ఆ కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చెడు వ్యసనాలకు బిడ్డలు లోబడకుండా, చెడు క్రియలు వారు జరిగించకుండా నా ప్రభా మీరే తండ్రి మీ యందు భయభక్తులను వారిలో పుట్టించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేక ఉన్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, నశించిపోతున్నారయ్యా. జ్ఞానము లేక, అయా మీ యొక్క వాక్కు లేక, మీరు నిజమైన దేవుడని తెలుసుకోక బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా. సత్యము నీవే అని, మార్గము నీవే అని తెలియక ప్రభా బిడ్డలు నశించిపోతున్నారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభా. అట్టి బిడ్డల హృదయాలను మీరు మార్చండి అయ్యా. వారికి రక్షణను దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా కూలి పని చేసుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా. రైతులను దీవించండి నా ప్రభా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సంతానాన్ని వారికి దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి నా ప్రభా. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రభా సహాయం చేయండి అయ్యా. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, వివేచన దయచేయండి అయ్యా. దేశాన్ని ఎలా పాలించాలో, రాష్ట్రాలను ఎలా పాలించాలో అయ్యా మరి తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి నా తండ్రి. అయా దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని మీరు దీవించండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. అయా మీ యొక్క వాక్కును ప్రకటిస్తుండగా అనేక హృదయాలు తెరవబడినట్లుగా సహాయం చేయండి. సంఘాన్ని, సంఘ పరిచారకులను దీవించండి, క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి ప్రతి బిడ్డను మీ ఆత్మ చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా మిషనరీస్ గా ఉన్నారో వారిని మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటినంతటిని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధిని వారితో ఉంచండి, మీ కటాక్షము వారిపైన ఉంచండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకోనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా మీరే వారి పక్షముగా వాద్యమాడమని వేడుకుంటూ
వేడుకుంటున్నాం తండ్రి. చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు, బాధలు అన్నిటినీ మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామ మహిమార్థమై బిడ్డలు మీ సన్నిధిలో సాక్షులు నిలవబడినట్లుగా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.